కథోలిక్ చర్చ్, ప్రొటెస్టెంట్ చర్చ్, ఈ పదాల యొక్క తెలుగు అర్థాన్ని పూర్తిగా తెలుసుకుందాం. కథోలిక్ అనే పదం ప్రాచీన లాటిన్ భాష నుండి ఉద్భవించింది. దీనిని లాటిన్ భాషలో కథోలికస్ అని పిలుస్తారు. ఈ కథోలికస్ అనే పదాన్ని ఆంగ్ల భాషలోనికి తర్జుమా చేస్తే యూనివర్సల్ అంటే తెలుగులో సార్వత్రికం అనే మనకు అర్థమవుతుంది. ఈ పదాన్ని ఉపయోగించినటువంటి వ్యక్తి ఇగ్నేషియస్. ఆదిమ సంఘమైనటువంటి అంతియోకా సంఘములో 3వ బిషప్పుగా దేవుని పరిచర్య కొరకు నియమించబడినటువంటి వ్యక్తి. ఈయన యోహాను యొక్క ప్రియమైనటువంటి శిష్యుడు. ఈ ఇగ్నేషియస్ సంఘము బయట నుంచి సంఘము లోపలికి వస్తున్నటువంటి అపవిత్రమైన విషయాలను గురించి జాగ్రత్త పడమని స్మోర్నా ప్రాంతంలో పరిచర్యలో ఉన్నటువంటి సంఘ బిషప్ గారికి ఒక ఉత్తరాన్ని రాస్తూ అందులో సంఘములన్నీయు అని చెప్పడానికి క్యాథలిక్ చర్చ్ అనే పదాన్ని ఉపయోగించారు. అది గ్రీక్లో ఉపయోగించిన, లాటిన్లో ఉపయోగించిన ఒకే అర్థాన్ని తెలియజేస్తుంది. సార్వత్రిక సంఘము లేదా సంఘములన్నీయు అని తెలియజేసేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఈ మాట 2వ శతాబ్దపు ప్రారంభంలో ఇగ్నేషియస్ ఉపయోగించడం జరిగింది. ఈ ఇగ్నేషియస్ రోమ్లో హతసాక్షి అవ్వడానికి ముందుగా ఈ ఉత్తరాన్ని స్మోర్నాకు రాసి ఆయన హతసాక్షిగా మరణించడం జరిగింది. అప్పటి నుంచి ఈ సంఘములన్నీ కూడా కథోలిక్ సంఘములుగా పిలువబడ్డాయి. అంటే సార్వత్రిక సంఘముగానే పిలువబడుతూ వచ్చాయి. కథోలిక్ చర్చ్ అంటే తెలుగులో పూర్తి అర్థము సార్వత్రిక సంఘము, సంఘములన్నీయు అనే అర్థాన్ని తెలియజేస్తుంది. ప్రొటెస్టెంట్ చర్చ్ ఈ పదానికి తెలుగులో పూర్తి అర్థాన్ని గమనిద్దాం. ప్రొటెస్టెంట్ అనే పదం లాటిన్ భాషలో నుండి ఉద్భవించిన ప్రొటెస్టరీ అంటే బహిరంగముగా వాదించువాడు, సాక్ష్యమిచ్చువాడు, మాట్లాడువాడు అనే అర్థాన్ని తెలియజేస్తుంది. రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు సామాజికంగా, రాజకీయంగా, మతపరంగా ఎవరైనా ప్రభుత్వముతో విభేదించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, వాదించిన అలాంటి వారందరినీ ప్రొటెస్టెంట్ అనే పేరుతో పిలిచేది. అంటే విభేదిస్తున్నటువంటి వ్యక్తి. అదే క్రమంలో రోమన్ క్యాథలిక్ చర్చి అందులో ఉన్నటువంటి విశ్వాసులు కొన్ని విషయాలతో వారితో విభేదించి, వారితో మాట్లాడి, వాదించి, కారణాలు అడగడం బట్టి అందులో నుంచి బయటకు వచ్చినటువంటి అనేక మంది విశ్వాసులను, వారిని క్యాథలిక్ చర్చ్ కావచ్చు, లేకపోతే రోమ్ ప్రభుత్వం కావచ్చు, ప్రొటెస్టెంట్స్ అనేటువంటి పేరుతో పిలిచింది. అంటే సాక్ష్యమిచ్చేవారు, వాదించేవారు, మాట్లాడేవారు, విభేదించేవారు అటువంటి అర్థాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ప్రొటెస్టెంట్ చర్చ్ అంటే దాని యొక్క పూర్తి అర్థము క్యాథలిక్ చర్చితో విభేదించి బయటకు వచ్చినటువంటి వారు అనేటువంటి అర్థాన్ని తెలియజేస్తుంది.